వచ్చే దమ్ బిర్యానీ తెచ్చారమ్మా నీకోసం. ఆదివారం దమ్ బిర్యానీ. ఆదివారం నేనైతే తినను, మీ ఇద్దరు చక్కగా తినండి, ఇబ్బంది ఏం లేదు. అసలు మనం ఫస్ట్ నుంచి శనివారం సోమవారం తినము, మళ్ళా ఆదివారం అంటాం. ఎట్లా చేయాలమ్మా నీతోటి కొత్తగా? చిన్నప్పటి నుండి ఇంట్లో రూల్ కి క్రమశిక్షణగా డిసిప్లిన్ గా ఉన్నది నేనే. విను, చిన్నప్పటి నుండి కూడా శనివారం తినకూడదు అంటారు, సోమవారం తినకూడదు అంటారు. ఏడకన్నా వెళ్ళినప్పుడు వీళ్ళు నియమం భంగం చేసేస్తారు. శనివారం రోజు చేపల పులుసు తింటారు, నియమాన్ని పక్కన పెట్టేస్తారు. వీళ్ళకి అవసరమైన రోజు. మా నాన్న మెంటాలిటీ ఏంటంటే, మా నాన్నకు అవసరమైన రోజు నియమాన్ని పక్కన పెట్టేస్తాడు. అదే పొరపాటు మేము శనివారము సోమవారం గుడి తినాలంటే తినకూడదు, శనివారం తినకూడదు, సోమవారం తినకూడదు అంటావు. అంటే ఇప్పుడు నేను పెడితే నీకు కష్టంగా ఉందా రూల్స్? ఏంటి ఇప్పుడు నువ్వు తినవా? అసలే ఆరోగ్యం అంతంత మాత్రం. నేను ఒప్పుకుంటా, శనివారం వెంకటేశ్వర స్వామికి తినము, సోమవారం శివుడి కోసం త్యాగం చేసాను తినము ఆ 2 రోజులు. మన ఆరోగ్యాల అంతంత మాత్రం. ఆదివారం సూర్యుడికి సంబంధించిన రోజు ఆదివారం, ఆరోగ్య ప్రదాత సూర్యుడు. సో ఆదివారం తినకుండా ఉంటే ఆరోగ్యం బాగుంటుందనే నాన్న. నేనేమనట్లా, మిమ్మల్ని తినద్దు అని అనట్లా, నేను తినను అంటున్నా. మీరు తినేసేయండి. బాగుందమ్మా నీ వాలకం. ఆదివారం ఏమో సూర్యుడికి అంటివి, సోమవారం ఏమో శివుడు అంటివి, మంగళవారం హనుమంతుడు అంటివి, బుధవారం వినాయకుడు అంటివి, గురువారం సాయిబాబా అంటివి, శుక్రవారం లక్ష్మీదేవి అంటివి, శనివారం వెంకటేశ్వర స్వామి. ఇంక ఎప్పుడు తినాలి? ఇంక వారానికి ఉండేది 7 రోజులే. ఇంక వారం రోజులు మానుకుంటే పోలా ఈ మాత్రానికి ఎందుకు? ఇన్ని రోజులు నేను చెప్పలేదు నాన్నగారు, మీరు కొత్తవి యాడ్ చేయొద్దు. ఎందుకంటే నేను నాన్ వెజ్ తినకుండా ఉండలేను కాబట్టి నువ్వు కొత్త రూల్స్ పెట్టుకు. నేను చెప్పింది ఆదివారం ఒక్కరోజు. ఈ మధ్య నేను మళ్ళీ నా వరకు నేను పెట్టుకున్నా, మీకు పెట్టలా. శుక్రవారం కూడా తినకూడదు అని అనుకుంటున్నా, అది ఆలోచనలో ఉన్నా. సో శుక్ర శని ఆది సోమ వారానికి 4 రోజులు తినకుండా ఉండలేదా? మీరు తినండి, నేను ఉంటా. నువ్వేమో తినని అంటున్నావు, నేను తినకుండా మేము తెచ్చుకొని తినేది మాకు కూడా పాపమే కదా. సరే అయితే ఈ ఒక్క రోజుకి మీ ఇద్దరు తినేసేయండి. నేను నా వ్రతభంగం నేను చెయ్యలేను, సరేనా? వ్రతభంగం ఎవరు చేశారు తల్లి? అందుకనే బిఎంకే గ్రాండ్ రెస్టారెంట్కి పోయి వెజ్ బిర్యానీ ఉందా అని అడిగా. ముక్కలు కాకుండా వెజ్ బిర్యానీ ఉందంటే వెజ్ బిర్యానీ ఉంది అని చెప్పారు. అందుకని నేను ఆ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుందని అడిగి వెజ్ బిర్యానీ తీసుకొచ్చా. ఈ మొక్క ముందు చెప్పచ్చుగా. నేనేమో అదే మొక్కల బిర్యానీ అనుకొని తెగ వద్దు 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 అంటున్నా. వెజ్ బిర్యానీ నిందా చెప్తే ఈ పాటికి వచ్చి తినపోయానా? వెజ్ బిర్యానీ తెచ్చాడంట మా నాన్న. చూద్దాం, ఇందులో నిజంగా కూరగాయ ముక్కలు కాదు చికెన్ ముక్కలు ఉండాలా? నీ పని చెప్తా. ఏముండదమ్మా ఈ సంగతి నాకు తెలిసే. ఏమేమి ఇచ్చాడు? నా ఇష్టాన్ని చంపుకోలేక ఒక పక్క బిర్యానీ తినాలన్న ఆశ, ఒక పక్క మాకేమో బిర్యానీ తినాలని ఆశ. ఆ మసాలా కోసం మా నాన్న ఆదివారం ఆగలేక ఎట్లా నాన్ వెజ్ తినాం కదని వెజ్ బిర్యానీ తెచ్చాడు. సో బియ్యంకి గ్రాండ్ రెస్టారెంట్ ఎంత ఇది వెజ్ బిర్యానీ? 220 రూపాయలు వెజ్ బిర్యానీ. అదేంటి నాన్న, నాన్ వెజ్ లేకపోయినా ఎందుకు అట్లా? కూరగాయలు ఇంకా రేట్ ఎక్కువ. అంటే జనరల్ గా అంతే మనం అనుకుంటాం, కానీ భోజనాలైనా చూడండి, నాన్ వెజ్ కి ఎంత ఖర్చు అయ్యేది వెజ్ కూడా అంతే ఖర్చు అయ్యింది. ఏది బిల్లు మర్చిపోయావా? బిల్లు దీంట్లో ఉందా? ఇదిగో 220 రూపాయలు. నాన్ వెజ్ కి ఎంత ఖర్చు అయితే వెజ్ కూడా అంతే ఖర్చు అయ్యింది అని చాలా మంది అందుకే తెలివిగా నాన్ వెజ్ పెడతారు, కొంచెం గ్రాండ్ గా ఉంటుందని. కానీ కూరగాయలతో కూడా చాలా ఖర్చు అయ్యింది, ఎందుకంటే ఏది కూడా రేట్ తక్కువ ఉండదుగా. చూద్దాం, ఫస్ట్ టైం మనం ఈ రెస్టారెంట్ లో వెజ్ బిర్యానీ తెచ్చుకోవడము. దీంట్లో అయితే పెరుగు చట్నీ ఇచ్చారు, వెజ్ బిర్యానీ ఉంది, రోటీ ఉంది, మిల్ మేకర్ అంటారు, పన్నీర్ కర్రీ ఉంది, మిల్ మేకర్ ఉంది, పన్నీర్ కర్రీ ఉంది, మష్రూమ్ ఉంది. వంటకాలు చూస్తే ఎన్ని తినాలంటే దాదాపు 360 రోజులు పెట్టిద్దాం. మా నాన్న పోస్తున్నాడు. ఇదేంటిది నాన్న? షేర్వానా లేకపోతే? అది కాదు, అదే దాల్చారా? దాల్చారు లాగా గోంగూర దాంట్లో ఉన్నట్టు. దాల్చారు, గోంగూర, పెరుగు, ఆనియన్స్, ఇంకా ఇది బిర్యానీ అనమాట. ఓపెన్ చేద్దాం. వెజ్ బిర్యానీ అనమాట. అబ్బా, ఓ ఎందుకు మా అంతలా కొట్టేదండి పాపం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు. బర్త్డే కేక్ కదలే అది, వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ బిఎంకే గ్రాండ్ రెస్టారెంట్. ఇది ఎక్కడంటే మీకు ఎప్పుడు చెప్తాను, నేను కొత్తూరు పామూరు రూట్లో బిఎంకే గ్రాండ్ రెస్టారెంట్లో ఫస్ట్ టైం వెజ్ బిర్యానీ ట్రై చేస్తున్నా. ఎలా ఉంటుందో టేస్ట్ చేసి అంతా అడిగితే. మనకి ఆదివారం బిర్యానీ తినే అలవాటు ఉంది. అమ్మాయి కొన్ని నియమాలు పెట్టడం వల్ల బిర్యానీకి బదులు ఆప్షన్ 2 వెజ్ బిర్యానీ మేము ఎంచుకోవడం జరిగింది. ఇది ఎలా ఉంటుందో చూస్తాను, నచ్చిన వాళ్ళు ట్రై చేయండి. మిల్ మేకర్ కాదు, పన్నీర్. అది పన్నీర్ నువ్వు అంటుంటావు, పన్నీర్ చికెన్ గోంగూర
వేస్తున్నా. ఆనియన్స్ పొడి. ఇది గోంగూర. బిర్యానీ మామూలు మన చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ ఉన్నట్టే ఉంది టేస్ట్ అయితే. టేస్టీగా ఉందా? టేస్టీగా అవును, స్మెల్ కూడా దమ్ బిర్యానీ స్మెల్ వస్తుందన్న. నాన్ వెజ్ దమ్ బిర్యానీ తెచ్చుకుంటాం కదా, అదే స్మెల్ వస్తుంది. నాకు పెడుతుంది మా అమ్మ ఇప్పుడు. గోంగూర వేయి. టేస్ట్ బాగుంది కదా. మా నాన్న ఏంటంటే ఇదిగోండి, దీంట్లో మనకి కర్రీ ఇచ్చారు కదా, కర్రీ అంటే దమ్ము ఇట్లా పనీర్ ఇచ్చారు చికెన్ టేస్ట్లో. మా నాన్నకి ఇది నచ్చదు. పనీర్ నచ్చదా నీకు? ఇట్లా ఇచ్చారనమాట. ఇష్టంగానే నాకైతే బిర్యానీ అయితే సూపర్గా ఉంది. రేటు కొంచెం 220 అన్నారు కానీ టేస్ట్ కూడా కాస్ట్ ఎక్కువైనా టేస్ట్ బాగుంది. కాస్ట్ ఎక్కువ అంటే పనీర్ ఎంత తక్కువ కాస్ట్ ఉంది అనుకున్నాను. పన్నీర్ వేశారు. కాస్ట్ మనకి మా కర్రీ బాగుంటుంది, తిన్నానా? ఫ్రై పీస్ బిర్యానీకి దీనికి తేడా 40 రూపాయల తేడా, అయినా క్వాలిటీ మటుకు బాగుందండి. అవును, బీన్స్ పనీరు, బీన్స్ వేశారు, పన్నీర్ వేశారు. చికెన్ ముక్కలు ఏమన్నా కానీ బిర్యానీ సండే రోజు మేము బిర్యానీ తినిపోతే ఏదో వెళ్తూగా ఉంటుంది. సండే కదా అని. అది మనకి బిఎంకే రెస్టారెంట్లో వెజ్ బిర్యానీ కూడా బాగుంది. ఇప్పుడు వీళ్ళ దగ్గర మేము చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేసాం, బాగానే ఉంది. ఆ తర్వాత చిల్లీ చికెన్ తెచ్చుకున్నా బాగానే ఉంది. ఇప్పుడు వచ్చేసి చిల్లీ చికెన్ తెచ్చుకున్నా బాగానే ఉంది. ఈ రోజు అయితే ఇది వెజ్ బిర్యానీ తెచ్చుకున్నాం, ఇది కూడా బాగానే ఉంది. మీకు ఎలా ఉందమ్మా? బాగుంది. నాకైతే నచ్చింది. టేస్ట్ నాకు పనీర్ ఇష్టము, మా నాన్న తేడా ఇంట్లో. కాకపోతే కొంతమంది ఏమన్నారంటే రేట్ కొంచెం ఎక్కువ అన్నారు. ఎవరన్నారు? నేను బజార్ చెప్తే 220 అన్నారు. క్వాలిటీ వెజ్ అంటే వాళ్ళు ముక్కలు వేసుకుని తినాలి. వెజ్ అంటే అందుగా వెజ్ అంటే రేట్ ఎక్కువ అంటే దీంట్లో పనీర్ ఉంది, పన్నీర్ అవి ఉన్నాయి కదా, ఇది క్యారెట్ ఉంది, ఇంకా క్వాలిటీ బాగా ఇచ్చారు. టేస్ట్ అందుకని టేస్టీగా ఉంది బాగా. చెప్పని నన్ను. పనీర్ ఉంది, క్యారెట్ ఉంది, ఇంక ఇవేంటి బాబా, బీన్స్. నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా వెజిటేరియన్ తినే వాళ్ళైతే ఇది మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. అక్కడ తిన్నా బాగానే ఉంటుంది, బాగా నీట్గా, బాగా క్లాస్గా ఉంటుంది. హోటల్ అయితే బాగా. మమ్మల్ని మేము ఫ్యామిలీతో వెళ్ళాలి ఒక రోజు, కానీ మేము ఎక్కువ తిన్నాం కాబట్టి వెళ్ళటం లేదు, అదే ఆలోచన చేస్తున్నాం. రోటీ ఉందంట, రోటీ పుల్కాను. నువ్వు మాట్లాడమా, ఎలా ఉంది చెప్పు. నిజంగా బాగుంది, కానీ బిర్యానీ మాత్రం అదే వెజ్ బిర్యానీ మాత్రం సూపర్గా ఉంది. ప్రతి ఒక్కటి గోంగూర కానీ, పెరుగు కానీ, దాన్ని ఏమంటారు, దాల్ చారు, దీంట్లో వేసినవన్నీ బాగున్నాయి. పన్నీర్ అంటే మటన్ ముక్కలాగానే ఉంటాయి, చికెన్ ముక్కలాగా బాగుంది. రేట్ ఎక్కువ అంటే దాని తగ్గట్టే ఉంటుంది, కాస్ట్ ఎక్కువ అనుకోకూడదు, దాని తగ్గట్టు చేస్తారు. టేస్ట్ కూడా అలానే ఉంది. పెట్టేసుకోండి ఇద్దరు, ఇంకా నాకు వద్దు. ఇది సండే స్పెషల్ వీడియో. బిఎంకే గ్రాండ్ రెస్టారెంట్, కావాల్సిన వాళ్ళు ట్రై చేయండి. మా వాళ్ళ ఇంటికి రాగానే సర్ప్రైజ్ ఇచ్చాడు. మేము మటన్ బిర్యానీ తెచ్చాడేమో అనుకున్నాం, భయపడ్డాము. అంటే సండే రోజు మేము తినాం కదా. ప్రతి ఒక్కదానికి ఆప్షన్ ఉంటుందండి. బిర్యానీ అంటే చికెన్ మటనే కాదు, వెజ్ బిర్యానీ కూడా బాగానే ఉంటుంది. మనం డబ్బులు పెట్టి తెచ్చుకున్న ఇబ్బంది ఏం లేదు. హానెస్ట్గా రివ్యూ చెప్పండి. పద్మ నువ్వు కూడా చెప్పు. నిజంగా బాగుంది. అంటే మీకు ఏదైనా చికెన్ ముక్క మటన్ ముక్క లేవనే కానీ అలా తిన్నట్టు అనిపించింది. చికెన్ మటన్ బిర్యానీ తిన్నంత ఫీల్ ఉంది. నీకమ్మా? ఇదైతే వెజ్ దమ్ బిర్యానీ. నాకైతే పనీర్ కానీ, ఏమంటారు, బీన్స్ కానీ, క్యారెట్ కానీ బాగుంది. వెజ్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ తిన్నట్టే ఉంది. పనీర్ ముక్క చికెన్ ముక్కలాగా ఉంది. నిజంగా పనీర్ ముక్క బాగుంది. మామూలుగా ఎంతమంది తాట ఎక్కడ తీసుకొస్తే అది ఎండిపోయినట్టుంది, కానీ ఈ ముక్క పనీర్ ముక్క బాగుంది. మీకు ఎందుకు నాన్న పనీర్ నచ్చదు? నాకు నిజంగా జనరల్గా పన్నీర్ అంటే నేను పెద్దగా ఇష్టపడినా, మా అమ్మాయికి బాగా ఇష్టము, అయినా తింటాను. నాకు బిర్యానీ తెలిసిన అమ్మ పన్నీర్ కర్రీ చేస్తే బాగుండు నాన్నని. పన్నీర్ కర్రీ అంటే మా అమ్మాయికి ఇష్టము. నాకైతే బిర్యానీ బాగా నచ్చిందండి నిజం చెప్పాలంటే. అంటే పన్నీర్ అంటే ఒక్కొక్కటి ఇష్టం కాదు నాకు. పన్నీర్ అంటే పెద్దగా లైక్ చేయను, అంటే యావరేజ్గా ఉంటుంది నాకు. బిర్యానీ మటుకు సూపర్ టేస్టీగా ఉంది. ఇంతవరకు అయితే నేను చెప్పగలను. నాకు నచ్చింది, నాకు ఉన్నది అన్నట్టు చెప్పడం నాకు అలవాటు అనమాట. రెస్టారెంట్లో నేను 3 రకాల ఐటమ్స్ అయితే టేస్ట్ చేశాను. చిల్లీ చికెన్ తిన్నాను, ఫ్రై పీస్ బిర్యానీ తిన్నాను, ఇకపోతే ఈరోజు వచ్చేసి వెజ్ బిర్యానీ తిన్నాను. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. వెజ్ దమ్ బిర్యానీ తిన్నాను. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. వాటిలో రోటీ అని చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు కూడా నాకు రోజు తిరగవు.
కొత్తగా నేను ఏది ట్రై చేయలేదు. నెక్స్ట్ ఏది తీసుకుంటే బాగుంటుందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. రెస్టారెంట్లో అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ బిల్లు చూపి ఏది తీసుకుంటే బాగుంటుందో చెప్పండి. మన బడ్జెట్లో ఈసారి లాలీపాప్ బిర్యానీ తెచ్చుకుందామా? మళ్ళానేమో మీరు ఏమనుకుంటారు అంటే ప్రమోషన్ అనుకుంటారు కదా, మా ధర్మం. ఎంత ఏంది ఇది? 220 220 బిల్లు. 220 రూపాయలు అయింది బిల్లు. ప్రమోషన్ కాదు, ఇదిగో నేను కొనుక్కొనే మా ముగ్గురికి కరెక్ట్గా సరిపోయింది. మా ముగ్గురు సరిపోయింది అనమాట. అంటే అక్కడ పోయి తింటే మనం రకరకాల ఐటమ్స్ ఎక్కువ తింటామని మేము పార్సల్ తెచ్చుకుంటాము. మేము ముగ్గురం మహా అయితే ఒక పార్సల్కి మించి ఎక్కువ తినలేము. అందుకే మేము రెస్టారెంట్కి వెళ్ళాం. అక్కడ పోతే బాగా నీట్గా ఉంది, కూర్చొని తింటాను బాగుంది కానీ ప్రశాంతంగా. కానీ ఒకసారి ట్రై చేస్తాం, అక్కడ కూడా పోయి చూపిస్తాము ఎలా ఉంటుంది. అన్ని రకాలు టేస్ట్ చేయాలి, ఏదో ఒక విధంగా కష్టపడి చేయాలి. తినలేము కదా నాన్న, టేస్ట్ చేయాలన్నా. కొద్దిగా ముగ్గురు మీద కొద్దిగా తీసుకొని. మా బాధ ఏంటంటే మాకు రెస్టారెంట్కి వెళ్ళాలని ఉంటుంది కానీ మేము ఎక్కువ తినలేము. ఒకవేళ అంతా ఆర్డర్ చేసుకొని తినలేక అక్కడ మిగిల్చి రావాలంటే డబ్బులు వేస్ట్ అయిపోతాయి. అదే ఇంటికి తెచ్చుకుంటే మేము రెస్టారెంట్లో తినేది దాదాపు 2-3 సార్లు తెచ్చుకుని తినొచ్చు. రెస్టారెంట్లో కూడా ఒక అందుకే మనం పోంది కానీ రెస్టారెంట్లకి ఒక ఐటమే టేస్ట్ చేద్దాంలే. రోటీ కానీ ఏదైనా తీసుకుందాం. మరిన్ని మంచి ఫుడ్ వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాం. ఇంకోటి సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు, అమ్మ నువ్వు చేసి పెట్టు వాళ్ళు తింటారు అంటే. వీళ్ళకి ఇంట్లో ఫుడ్ నచ్చక బయట తినాలని వీళ్ళు తెచ్చుకుని తిన్నారు. అందరూ బయట తినేదే, కాకపోతే మాకు వచ్చి కమెంట్లు పెడుతుంటారు. రెస్టారెంట్ నేను మొత్తం లోపలికి కిచెన్ లో కూడా చెక్ చేశాను. చాలా నీట్ గా క్వాలిటీగా చేస్తున్నారు. నా కళ్ళతో నేను చూసా, మాకు ఒక రాగా నచ్చదు. ఇప్పుడు మనం ఇంట్లో వేసుకోం కూరగాయలు, వాళ్ళు క్యాప్సికమ్ వేశారు, పనీర్ వేశారు, బీన్స్ వేశారు, క్యారెట్ వేశారు. అదే క్యాప్సికమ్ అంటే ఈరోజు వేయలేదులే, దాంట్లో చిల్లీ చికెన్. పైగా ఒక విషయం, మేము ఫుడ్ విషయంలో బయట తింటున్నామంటే పూర్వపరాలు అన్నీ ఆలోచించే తెచ్చుకొని తింటున్నాం. అది ఈ రోజుల్లో అందరు తింటున్నారు కాబట్టి రెస్టారెంట్లు పెట్టారు. మమ్మల్ని అనొద్దు, కామెంట్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్యామిలీ పోయి తింటారు కదా, రెస్టారెంట్ నెంబర్ 1 గా ఉంటుంది.